ఓం గణేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం, మనం ఏ యొక్క చరిత్రని మనం తెలుసుకుంటే సుఖము, శాంతి, ఆనందము, సంతోషాలతో ఉంటామో, ఏ అమృతాన్ని మనం తాగితే మనం ఎంత అజరామంగా ఉంటామో, అమరత్వం పొందుతామో, అటువంటి అమృతంతో కూడినటువంటి సాయి చరితామృతాన్ని తెలుసుకున్నటువంటి భాగ్యం బాబావారు కల్పించారు. సాయి చరితామృతంలో రెండో భాగాన్ని మనం ఈరోజు ప్రస్తావిస్తూ ఉన్నాము. ఈ రెండో భాగంలో మన బాబావారు జన్మించినటువంటి ఈ యొక్క దేవగిరి ఇతర గంగాబావడ్యుడు జన్మించినటువంటి ఆ బాలుడు వారి వైరాగ్యంతో ఆ బాలుడిని ఒక పాత గుడ్డలో పెట్టేసి అరణ్యంలో వదిలిపోయారు. తర్వాత ఆ వదిలిపోయినటువంటి ఆ పాత గుడ్డలో ఉన్నటువంటి ఆ బాలుడిని ఎవరు తీసుకున్నారు, ఆ బాలుడు ఎవరికి దొరికారు, ఆ బాలుడు ఎక్కడ పెరిగాడనే విషయాన్ని కాస్తంత భగవద్భక్తులకు, బాబా భక్తులకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇలాగా ఆ యొక్క గంగాబావాడ్యుడు, దేవగిరి అమ్మ వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి ఈ బాలుడిని ఒక పాత గుడ్డలో చుట్టి ఆ పక్కనే అరణ్యంలో ఉన్నటువంటి ఒక చెట్లలో వదిలిపెట్టి చాలా వాళ్ళు బాధగాను వెళ్ళిపోయారు ఆ దంపతులు. ఇటువంటి ఆ వదిలిపోయినటువంటి నిర్మానుష్యమైన అరణ్యంలో అక్కడ ఆ బాలుడు చాలా నవ్వుతూ ఉన్నాడు. ఏమాత్రం కూడా ఇది లేకుండా అప్పుడప్పుడు కెవ్వుమని అరుస్తూ ఉన్నాడు. ఇటువంటి సమయంలోనే ఒక అద్భుతం జరిగింది. ఆ అరణ్యంలో తపస్సు చేసుకుంటూ అనన్యమైనటువంటి అల్లా చింతన చేసుకుంటూ అల్లా యొక్క అపారమైనటువంటి కరుణ, అల్లా పట్ల అపారమైన భక్తి, నిరంతరం కూడా అల్లా నామస్మరణం చేస్తున్నటువంటి ఒక గొప్ప ఔలియా, ఒక గొప్ప పెద్ద ఫకీరు ఒక అతను అటువైపు రావడం సంభవిస్తూ ఉన్నది. ఆ ఫకీరు శక్తి మామూలు విషయం కాదు. అతను గొప్ప ఆధ్యాత్మిక శక్తి కలిగిన వాడు, పెద్దవాడు కూడా ఆ ఫకీరు అలా వస్తూ ఉండగా ఈ యొక్క అరణ్యంలో చెట్ల పొదల్లో ఉన్నటువంటి ఒక చిన్నపిల్లవాడు ఏడుపిని గబక్కనే అటువైపు తొగి చూస్తే ఒక పాత గుడ్డలో కట్టి ఉన్నటువంటి ఈ బాలుడు కనిపించాడు. బాలుడిలో ఏదో ఒక దివ్యమైనటువంటి తేజస్సు, ఒక గొప్ప కాంతి కనిపిస్తుంది. బాలుడు ఎడవటం కాకుండా చిరునవ్వుతూ ఈ ఫకీరు వైపు చూస్తున్నాడు. ఎప్పుడైతే ఆ అందమైన, ఆ ముచ్చటైన, ఆ యొక్క రూపమైనటువంటి సౌష్ఠ్యం కలిగినటువంటి ఆ బాలుని చూడగానే ఫకీర్లో కూడా ఏదో ఒక మాతృ హృదయంలాగా భావన కలిగింది, ఒక ఆధ్యాత్మిక చింతన కలిగింది. వెంటనే ఆ బాలుణ్ణి గబక్కనే తీసుకొని ముద్దు పెట్టుకొని అది అల్లా ఇచ్చినటువంటి వరప్రసాదంగా కళ్ళకద్దుకొని ఆ బాలుణ్ణి తీసుకొని అతను బయలుదేరాడు. ఈ రకంగా అరణ్యంలో దొరికినటువంటి ఆ బాలుణ్ణి తను తీసుకొని తను ఉంటున్నటువంటి ఇంటికి వచ్చేసి ఆ పిల్లవాడిని ఆ యొక్క వృద్ధురాలైనటువంటి తన భార్యకి, ఆ పిల్లవాడు మనకి సంతానం లేదు కాబట్టి మనకి అల్లా ఇచ్చాడని చెప్పేసి ఆ బాలుణ్ణి ఆవిడకి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఫకీరు ఆ వృద్ధురాలైనటువంటి ఆ స్త్రీకి ఇవ్వడం, ఆయన భార్యకి ఇవ్వడం వల్ల వారు కూడా సంతోషపడి ఈ యొక్క ఫకీరు మరి ఈ ఎంతో భక్తిపూర్వకంగా అల్లా పట్ల ఒక గొప్ప ఆధ్యాత్మిక భావన కలిగి ఉన్నాడు. ఈ ఫకీరుని మామూలుగా మనం రోషన్ షా అని, తర్వాత హిలియాస్ షా అని ఈ రకంగా పిలుస్తూ ఉంటారు. ఈ ఫకీర్ని కూడా బాబా సాయి చరిత్రలో రోషన్ షాగా అభివర్ణించున్నారు. తర్వాత హాలిషా కూడా ఒక్కోసారి కొంతమంది భక్తులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ వృద్ధులైనటువంటి ఫకీరికి ఒక అపారమైనటువంటి శక్తి, ఒక ఇది ఉంది. చాలాసార్లు కూడా ఈ యొక్క ఫకీరు మక్కా యాత్ర ప్రయాణం చేశాడు. మక్కా యాత్ర ప్రయాణం చేసి అనేక సార్లు అల్లాని దర్శించాడు. ఆ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు, ప్రయాసలు ఉన్నప్పుడు కూడా అల్లా పట్ల ప్రేమతో ఆ యాత్రలను చాలాసార్లు ముగించుకున్నాడు. తర్వాత తనకున్న పరిధిలోనే దానధర్మాలు చేసేవాడు, ఆధ్యాత్మిక చింతన కలిగేవాడు. ప్రతిరోజు కూడా 4 పూట్ల ఈ నవాజు క్రమం తప్పకుండా చదివేవాడు. నిరంతరం ఖురాన్నే పఠిస్తూ ఖురాన్లో ప్రతి భాగం, ప్రతి శ్లోకం కూడా తాత్పర్యంతో సహా తెలుసుకొని అవపాసనం పట్టినటువంటి మహా గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి ఇస్లామిక్ పండితుడు ఈ ఫకీరు. ఈ యొక్క హారిసా అనేటువంటి ఈ ఫకీరు అనుక్షణం కూడా అల్లా యొక్క కృపతోనే తమ ప్రపంచం కూడా నడుస్తుంది. విశ్వం అంతా కూడా అల్లామయం, అల్లా ద్వారానే ఈ సృష్టి అంతా జరుగుతుందని ఒక నమ్మిక విశ్వసించి తనకున్నటువంటి ఏదో చేతనైనటువంటి పనిలో కాస్తంత
పొట్ట పోసుకోవడానికి కాలం ఎలదీస్తూ ఎక్కువ కాలం ఆధ్యాత్మిక చింతన వైపే గడిపేవారు. భగవంతుడు ఉనికిని, భగవంతుని అన్వేషణలోనే ఆయన కాలం గడుపుతూ ఆ దంపతులు ఎంతో భక్తిపూర్వకంగా ఉండేవారు. ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో లేవగానే ఆ ఇల్లు శుభ్రం చేసుకొని అల్లాకి మనం ఏం సమకూర్చాలి, అల్లాకి ఏ విధంగా దువా చేయాలి, ప్రార్థన చేయాలి, అల్లా పట్ల మనం ఏ విధంగా ఉండాలి, అల్లా నేర్పించినటువంటి సూత్రాలు ఏమిటి, అల్లా మనకు చెప్పినటువంటి సందేశం ఏమిటి అనేటువంటి చింతన అనేటటువంటి దాంట్లోనే ఎక్కువ శాతం ఈ దంపతులు గడుపుతూ ఉండేవారు. ఆ విధంగా మనకి ప్రపంచంలో మానవ జన్మ కేవలం భగవంతుడు అనుగ్రహంతో అల్లాతోనే సాధ్యపడింది కాబట్టి అల్లా చెప్పినట్టుగా మనం ప్రవర్తించాలి, అల్లా చెప్పిన విధంగా మనం ఉండాలి, అల్లా సూచించినటువంటి ఖురాన్లో విషయాలు పాటించాలి అనేటువంటి దైవిక చింతనలో ఉండేవారు. ఈ యొక్క దొరికినటువంటి మన బాలుడిని చాలా అపురూపంగా, చాలా శ్రద్ధగా, ప్రేమగా ఈ బాలుడు కూడా అల్లా పట్ల వాళ్ళకి భక్తి భావాన్ని కలిగజేయడం, అల్లాని ఆయన్ని ప్రార్థన చేయడం, తర్వాత అల్లా గురించి విషయాలు చెప్పడం ఈ దంపతులు ఎంతో చేసేవారు. అయినా కూడా ఈ బాలుడు ఎన్ని కూడా నేర్చుకుంటూ చూస్తూ ఉన్నప్పటికీ కూడా బాలుల్లో ఒక రకమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ప్రవాహం కనిపించేది. ఈ బాలుడు ఒక రకంగా ఉండేవాడు కాదు, రకరకాలుగా అంటే ఒక అల్లా కాకుండా అంటే సమస్త దేవుళ్ళు ఒకే విధంగా ఉంటారనే భావంతో ఈ బాలుడు వింతగా ప్రవర్తించేవాడు. ఏమనంటే అల్లా అయినా లేకపోతే హిందూ ఈశ్వరుడైనా లేకపోతే క్రీస్తువుడైనా అందరూ ఒకటే అన్నట్టుగా ఈ బాలుడు ఆలోచన ఉండేది. పిల్లగాడుగా ఉన్నటువంటి ఈ బాలుడు అక్కడ ఆ ఊళ్ళో ఉన్నటువంటి అక్కడ హిందూ దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఏమనేవాడంటే అల్లా అచ్చా కరేగా, మై అల్లాహూ అల్లా అచ్చా కరేగా, అల్లా బాలా కరేగా అని చెప్పేసి అక్కడ పెద్ద పెద్దగా కేకలేస్తూ నవ్వుతూ తిరిగేవాడు. అక్కడ అల్లా గురించి ఈ హిందూ దేవాలయాల్లో చెప్పడం వల్ల అక్కడ ఉన్నటువంటి పూజారులు, అక్కడ ఉన్నటువంటి హిందువులు మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. అస్తమానం అల్లా గురించి అల్లా మాలిక్, అల్లానే దైవమే సర్వాధికారి అనేవాడు. ఒక్కోసారి నేనే అధికారిని, సర్వాధికారిని, మై అల్లాహు, ఈ యొక్క మాటలు అనటం వల్ల అక్కడ హిందువులు మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. పూజారులు ఉన్నారు, వారు ఎంతసేపటికి ఇతను అల్లా అంటాడు, నేనే దేవుడు అంటాడు, అల్లా గొప్పవాడు అంటాడు అని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళు కాస్తంత చిరాకు, విసుగు, ఈ బాలుడి మీద కోపం వచ్చినాయి. తర్వాత చిన్నపిల్లగాడు కదా, ఈ బాలుడిని ఏం చేయలేక వీళ్ళని పెంచుతున్నటువంటి ఆ యొక్క ముస్లిం ఫకీర్లు అయినటువంటి వృద్ధుల్ని, తల్లిదండ్రుల్ని వాళ్ళని మందలించాలని అనుకొని అందరూ కూడా నిశ్చయించుకొని అక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయంలో ఉన్నటువంటి పూజారులు, కార్యకర్తలు, భక్తులు అందరూ కలిసి ఈ బాబాని పెంచుతున్నటువంటి ఆ ముస్లిం ఫకీరు ఇంటి దగ్గరికి వెళ్ళి, ఈ రోషన్ షా ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులని తలుపు కొట్టి పిలిచారు. వాళ్ళు బయటకు వచ్చారు. అమ్మ, మీ అబ్బాయి మామూలుగా అల్లరి చేయట్లేదు, మా దేవాలయాల్లోకి వచ్చి ఆయన మై అల్లాహు అంటున్నాడు, తర్వాత అల్లా మాలిక్ అంటున్నాడు, అల్లా అచ్చా కరేగా అంటున్నాడు, మీరు మీ మతం ఇస్లామిక్ మతం, మాది హిందూ మతం, ఇలా ప్రవర్తించకూడదు, మీ బాబు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంటర్లేదు, ఆడుకుంటా వచ్చి గబగబా ఈ మాటలు అంటున్నాడని ఆ తల్లికి చెప్పడం జరిగింది. ఆ తల్లి మా బాబుకు తెలియదులే, పొరపాటున అని ఉంటాడని సముదాయించి వాళ్ళని ప్రాధేయపడి క్షమించమని ఏడుకొని బాలుడిని అరిసి ఎట్లా కొట్లా ఆ సమస్యని రూపుమాపి వాళ్ళని పంపించేది. ఆ తర్వాత ఈ బాలుడు అంతటితో ఊరుకుండేవాడు కాదు. మసీదుకి వెళ్ళి నేను ఈశ్వరుణ్ణి, నేను పరమేశ్వరుణ్ణి, అందరికీ ఈశ్వరుడే గొప్ప దేవుడు అని చెప్పేసి మసీదులకి వెళ్ళి అక్కడ ఈ మాటలు మాట్లాడేవాడు. సరే, వాళ్ళకు కూడా చాలా కంఠయింపుగా ఉండేది. అక్కడ రాముడే అల్లా, శివుడే దేవుడు అని చెప్పేసి ఆ మసీదులో మాట్లాడుతూ ఉండేవాడు. రాముడే అల్లా, శివుడే దేవుడని అక్కడ ఉన్నటువంటి ఆ మసీదులో ప్రార్థన చేసేటువంటి చాలా ప్రార్థనా పరులకి ఈ మాటలు చెబుతూ ఉండేవాడు, ఈ మాటలు అంటుండేవాడు. ఏందా అని వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేవాడు. మసీదులో వచ్చి రాముడు అంటాడు, శివుడు అంటాడని వాళ్ళకు కూడా కంఠయింపుగా ఉండేది, కోపం వచ్చేది, ఇసుగు వచ్చేది. వాళ్ళెంతో భక్తిపూర్వకంగా అల్లాని ప్రార్థిస్తే ఈ యొక్క హిందూ మాటలు మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి అని చెప్పేసి చికాకు కలిగేది. ఈ రకంగా ఈ అబ్బాయి బాధ పెడుతూ ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు కూడా ఒకరోజు గట్టిగా తీర్మానించుకొని ముస్లిం మొత్తం కమిటీ కూడా ఒక కమిటీ అంతా ఏర్పడి ఆ కమిటీ
ఇస్లామిక్ కమిటీ మొత్తం కూడా ఈ అబ్బాయి వాళ్ళ పెంచుతున్నటువంటి సరైన ఫకీర్ దగ్గరికి వచ్చి ఏంటి ఫకీర్ గారు, మన వంశం ఏంది, మన మతం ఏంటి, మీరు చేస్తున్న పని ఏంది, ఈ అబ్బాయిని తీసుకొచ్చి మీరు పెంచుకోవడం ఏంది, పెంచుకుంటున్నారు, ఈ అబ్బాయి ఏం మాట్లాడుతున్నాడు, మాట్లాడితే అందరి పిల్లలతో ఆడుకోవడం సరిగ్గా ఆడుకోవటం లేదు, ఈ పిల్లగాడు ఒంటరిగా ఉండటం కాకుండా ఆడుకుంటా మసీదుకి వచ్చేసి రాముడే దేవుడు అంటున్నాడు, తర్వాత శివుడే దేవుడు అంటున్నాడు, రాముడే అల్లా అంటున్నాడు, అల్లా రాముడు వేరు కాదు అంటున్నాడు, శివుడు అల్లా వేరు కాదు అంటున్నాడు, ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఈ బాబు చేసేటటువంటి అల్లరి, ఈ బాబు చేసేటటువంటి మాటలు ఆ ముస్లిం ఫకీర్లకి చెబితే వాళ్ళు కాస్తంత బాధపడి ఈ అబ్బాయి చేస్తున్నటువంటి చర్యలకి క్షమించమని ఆ కమిటీ వారికి ప్రాధేయపడి ఈ తప్పు ఇంకోసారి జరగకుండా చూస్తామని వాళ్ళకి క్షమాపణ చెప్పుకున్నారు. తర్వాత ఈ అబ్బాయిని కూడా మందలించి అట్లా మాట్లాడకూడదు, అట్లా తప్పు అని చెప్పేసి జ్ఞానబోధన చేశాడు. అయినా కూడా ఈ బాలుడు తన యొక్క చర్యలు, తన యొక్క చేష్టలు మాత్రం మానుకోలేదు. ఈ బాలుడు పెరుగుతున్నటువంటి బాలుడు 4 సంవత్సరాలు, దాదాపు 4 సంవత్సరాల వయస్సు దాకా పెరిగాడు. ఈ 4 సంవత్సరాల్లో కూడా ఎక్కువ కాలం ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతోనే ఈ బాలుడు ఉండేవాడు. అందరి పిల్లలతో పెద్దగా కలిసేవాడు కాదు, ఆడుకునేవాడు కాదు. ఆడుకున్నప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైన వైవిధ్యం కలిగి ఉండేవాడు. ఎక్కువగా ఈ యొక్క దేవాలయాలు, అక్కడ చుట్టుపక్కల ఆ ఊళ్ళో ఉన్నటువంటి మసీదులు, అక్కడ ఉన్నటువంటి వాటికి చర్చిలకి వెళ్ళేవాడు. అక్కడికి వెళ్ళి ఆ దేవుడిని కాకుండా ఇంకో దేవుడిని ప్రస్తావించేవాడు. మసీదుకి వెళ్తేనేమో శివుడు రాముడు అనేవాడు, శివుడు రాముడు గుడికి వెళ్తేనేమో అల్లా అనేవాడు, పోనీ చర్చికి వెళ్తేనేమో ఈ అల్లా శివుడు అని చెప్పి అనేవాడు. ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్ళి ఇంకో దేవుడిని ప్రస్తావిస్తాము, అందరి దేవుళ్ళు ఒకటే అని చెప్పి చెప్పడం, ఈ రకమైన చర్యలతో ప్రవర్తించేవాడు. ఈ చర్యలు మొదట కాస్త ఇదే ఊరుకున్నప్పటికీ కూడా క్రమేపీ అబ్బాయి ఇలా చేయడం వల్ల ఒకసారి 2 సార్లు అనేక సార్లు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఫిర్యాదు చేయడం చేశారు తల్లిదండ్రులకి, ఈ ఫకీర్ దంపతులకి. ఒకసారి మసీదు వాళ్ళు ఫిర్యాదు చేశారు, తర్వాత ఒకసారి హిందూ దేవాలయం చేశారు, మరొకసారి క్రైస్తవ వాళ్ళు చర్చి వాళ్ళు చేశారు. ఈ రకంగా ఒకసారి 2 సార్లు కాకుండా తరచూ ఈ రకమైన ఫిర్యాదులు చేయడం వల్ల ఆ దంపతులకి బాగా ఇసుకు పుట్టి వేసారిపోయారు, బాగా వృద్ధులైపోయారు. అప్పటికీ ఒక పక్క ఈ బాలుడిని సాకడానికి వాళ్ళకి శక్తి లేనప్పటికీ కూడా ఈ అబ్బాయి చేష్టలు, ఈ అబ్బాయి పరిస్థితుల వల్ల మానసికంగా వాళ్ళు చాలా కుంగిపోయారు, మనోధైర్యం కోల్పోయారు. గ్రామంలో ఉన్నటువంటి అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఏర్పడింది, ఏమీ చేయలేనటువంటి అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో అల్లాని వాళ్ళు ప్రార్థించి ఇక తమ పెంచడం, తమ సాకడం చాలా కష్టసాధ్యము, మన వల్ల కాదని చెప్పేసి ఏం చేయాలో తెలియక ఈ గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పటికి 1835 సంవత్సరం 9వ నెల 28వ తారీఖున పుట్టినటువంటి ఈ బాలుడిని తీసుకొస్తే 4 సంవత్సరాలు రమారమి పెంచారు. అప్పుడు 1839వ సంవత్సరం అంటే ఈ బాలుడికి 4 సంవత్సరాలు ఉంటాయి. ఈ 4 సంవత్సరాలటువంటి ఈ బాలుడిని అక్కడ ఆ పక్క ఊళ్ళో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక పరుడు ఉండేవాడు. పక్క ఊర్లో ఉన్నట్టు ఒక గురువు ఉన్నారు, అతని పేరు గోపాలరావు గారని. ఆయన్ని అందరూ కూడా ఎంకూసా అని చెప్పేసి అంటుంటారని అనుకునేవారు. ఆ యొక్క గోపాలరావు దేశ్ముఖ్ అనే అతను ఆ ఊరికి దగ్గరలో జమీందారు, ఆధ్యాత్మిక పరుడు. చాలామంది ఈ ఆధ్యాత్మిక జిజ్ఞాస కలిగిన వాళ్ళందరినీ శిష్యులుగా తీసుకొని ఒక జ్ఞానం నేర్పించేవాడు. కాబట్టి ఆ యొక్క గోపాలరావు దేశ్ముఖ్కి ఈ ఫకీరు బాగా పరిచయం. కాబట్టి మతాలు వేరైనా ఇద్దరి ఆధ్యాత్మిక చిత్రం ఒకటే కాబట్టి ఫకీర్ని బాగా ఆరాధించేవాడు, గౌరవించేవాడు, ప్రేమించేవాడు, బాగా పరిచయం ఉన్న వ్యక్తి. కాబట్టి ఈ ఫకీర్ దంపతులు నిశ్చయించుకున్నాడు, ఇక మన వల్ల కాదు వీడిని పెంచడం, వీడిని పెంచితే ఈ ఊళ్ళో గొడవలు ఎక్కువగా ఉంటాయి, మన శక్తి సరిపోదని చెప్పేసి ఆ దంపతులు నిశ్చయించుకొని ఈ బాలుడిని ఒకరోజు ఆ గోపాలరావు దేశ్ముఖ్ అనే అతనికి ఇద్దాము అని చెప్పేసి నిశ్చయించుకొని పొరుగురులో తెల్లవారుజామున ప్రయాణమయ్యి కాస్త అన్నం కట్టుకొని ఆ ఊళ్ళో ఉన్నటువంటి మామూలుగా వెంకుస అంటే గోపాలరావు దేశ్ముఖ్ అనే అతనికి ఈ బాలుడిని ఇవ్వడానికి వాళ్ళు నిర్ణయం చేశారు. తర్వాత ఈ బాలుడిని వారు ఆ యొక్క దేశ్ముఖ్ అతను అప్పటికీ ఆ ఊళ్ళో జమీందారు, ఆధ్యాత్మిక చింతనాపరుడు, అనేక మంది శిష్యుల్ని తయారు చేసుకొని ఆధ్యాత్మిక చింతన చేస్తూ ఉన్నాడు. సరే, ఎప్పుడైతే ఫకీరు చూడగానే
ఆ గోపాలరావు దేశ్ముఖ్ వెంకుశ అనే అతను చాలా ఆనందపడ్డాడు. వచ్చిన విషయం ఏంటి అని చెప్పేసి అడిగితే తీరా ఈ బాలుడు ప్రస్తావన చెప్పేసి ఈ బాలుడు పలానా చోట దొరికాడు 1935 సంవత్సరంలో మేము తెచ్చుకొని పెంచాము 4 ఏళ్ళు, కానీ ఈ బాలుడు చేష్టలు ఈ విధంగా ఉన్నాయి, కాబట్టి మీరు ఇప్పుడు నుంచి మీరు పెంచుకోవాలని చెప్పేసి ఈ గోపాలరావు దేశ్ముఖ్కి ఈ బాలుని చేతిలో పెట్టి ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. సరే, ఈ బాలుడిని చూడగానే దేశ్ముఖ్కి గోపాలరావు దేశ్ముఖ్ కూడా ఒక గొప్ప దివ్య సందేశం కలిగింది, ఒక గొప్ప జ్ఞాని ఆయన అర్థమైంది, కారణ జన్మ కూడా అయింది. భగవంతుడే భక్తుడి రూపంలో నారాయణుడే నరుడుగా జనార్దుడే జనుడుగా అవతరించాడు అనే విషయం ద్యోతకమైంది. అప్పటికి ఆధ్యాత్మిక చింతనలో ఆధ్యాత్మిక జ్ఞానంలో గోపాలరావు దేశ్ముఖ్ చాలా చివరి స్థాయిలో ఉన్నాడు. అటువంటి ఈ బాలుడిని తీసుకురావడం నిజంగా అదృష్టంగా, ఇది భగవత్ సందర్భంగా సాక్షాత్తు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆ పార్వతీ పరమేశ్వరులే పంపించారనుకొని అంగీకరించాడు తను ఆ బాలుడిని సంరక్షిస్తానికి పెంచడానికి. ఆ దంపతులకు భరోసా ఇచ్చి మీరు నిశ్చింతంగా ఉండండి, ఇక నుంచి ఈ బాలుడి యొక్క యోగక్షేమాలు, ఈ బాలుడి యొక్క మొత్తం జీవనం అంతా కూడా నాది అని భరోసా ఇచ్చి హామీ ఇచ్చి ఆ దంపతులకు చక్కగా గౌరవించి ఆదరించి ప్రేమించి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి పంపించారు. ఈ రకంగా ఈ బాలుడు ఆ గురువుకి అప్పగించడం జరిగింది. కాబట్టి ఫకీరు ఈ యొక్క బాలుణ్ణి 1835 సంవత్సరంలో దొరికిన బాలుణ్ణి 1839 4 సంవత్సరాల పాటు పెంచి ఇక చివరగా ఈ యొక్క పెంచలేనటువంటి పరిస్థితుల్లో బాలుడి యొక్క పరిస్థితుల వల్ల ఈ బాలుణ్ణి అక్కడ దూరంలో జాల్సా అనేటువంటి గ్రామంలో జమీందారుగా ఉన్నటువంటి గోపాలరావు దేశ్ముఖ్ అనే గురువుకి ఇవ్వడం జరిగింది. ఇది ఇతివృత్తాంతం. ఈ యొక్క ఫకీరు దగ్గర బాలుడికి పెరిగినటువంటి చరితామృతాన్ని తెలుసుకునేటువంటి సాయి భక్తులు నిజంగా అదృష్టవంతులుగా చెబుతూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి షిరిడి సాయి భక్తి టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ మరిన్నటువంటి చరితామృతం ఇతర భాగాలు తెలుసుకునేందుకు ఈ షిరిడి సాయి భక్తి టీవీని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మరంతా సాయి భక్తులు గురు బంధువులకి ప్రచారం చేసి వారిని కూడా సబ్స్క్రైబ్ చేస్తే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి ముందుకు పోవడానికి ఆనందంగా ఉంటుందని చెబుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ దత్తప్రభు సాయినాథుడు అపార కృపా కటాక్ష వీక్షణాలు మీ జీవితంలో కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనం సుఖిరవంతు. ఓం శ్రీ సాయిరాం.